నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో సంతాన యోగం గురించి, అంటే జ్యోతిష శాస్త్రంలో సంతాన యోగం ఉందా లేదా అని పరిశీలించడానికి, ఒకవేళ సంతానం లేకపోవడానికి గల కారణాలు, లేదా సంతానం యోగం ఉండి గర్భస్రావాలు అవుతూ ఉంటాయి, వాటికి సంబంధించిన పూర్తి విశ్లేషణ, మరియు వాటికి ఈ సంతాన యోగానికి సంబంధించిన కొన్ని గ్రహాల పరిశీలన, అంటే బుధుడు శుక్రు గ్రహాల పరిశీలన, ఇలా వీటన్నిటినీ ఏ ఏ కారణాలు ఏంటి, అసలు సంతాన యోగం ఉందా లేదా అనేది జన్మ జాతకం నుండి పరిశీలించడం అనేది ఇందులో విశ్లేషించడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. కామెంట్ చేయగలరు, దయచేసి కామెంట్ చేయండి. ఇక ముందుగా అయితే కనుక జ్యోతిష శాస్త్రం ప్రకారం సంతాన యోగం అనేది సంతానం లేకపోవడానికి గల కారణాలు, గర్భస్రావానికి సంబంధించిన పూర్తి విశ్లేషణలు ఇందులో చెప్పుకుందాం అనుకున్నాం కదా. సంతాన యోగానికి సంబంధించిన ప్రధాన భావము అనేది జాతకంలో 5వ భావం, పంచమ భావాన్ని సంతానం, సృజనాత్మకత మరియు పూర్వపుణ్యాలకి సంబంధించిన స్థానం 5వ భావం. దాని అధిపతి బలంగా ఉండి శుభగ్రహాల దృష్టి లేదా యుతి కలిగి ఉంటే బలమైన సంతాన యోగం ఉంటుంది అనేది శాస్త్రంలో చెప్పబడింది. ఇక గురువు పాత్ర చాలా కీలకమైనది. గురువు సహజపుత్ర కారకత్వాల్లో సహజపుత్ర కారకుడి కింద గురువుకి ఇచ్చారు. న్యాచురల్ సిగ్నిఫికేటర్ ఆఫ్ చిల్డ్రన్ అనేది చెప్తారు కదా. గురువు యొక్క అనుకూలమైన స్థానం మరియు 5వ భావంపై అతని శుభదృష్టి సంతాన భాగ్యాన్ని సూచిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఆ గురువు ఆ జాతకంలో ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు, 5వ స్థానానికి సిగ్నిఫికేషన్స్ అందుతున్నాయా, ఇస్తున్నాడా లేదా అనేది కూడా పరిశీలించాలి. ఇక శుభస్థానాలు, లగ్నాధిపతి మరియు 5వ భావాధిపతి కేంద్ర లేదా త్రికోణ స్థానాలలో పరివర్తన చెందిన లేదా సంబంధం కలిగి ఉన్న సంతాన సుఖం కలుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. అంటే లగ్నాధిపతి, 5వ భావాధిపతి 1, 4, 7, 10 కేంద్రాలు, కోణాలు 1, 5, 9 కోణాలు, స్థానాలలో ఒకరికొకరు పరివర్తన చెందిన ఈ గ్రహాలు అందులో గ్రహాలు ఇందులో రాశి మార్పుడు చెందిన లేదా సంబంధం కలిగి ఉన్న సంతానం సుఖం కలుగుతుంది అనేది చెప్పవచ్చు అని చెప్పబడింది శాస్త్రంలో. ఇక సంతానం లేకపోవడానికి, ఆలస్యం అవ్వడానికి అంటే కారణాలు, నో చిల్డ్రన్, డిలే కాంబినేషన్స్ అన్నీ కూడా చూద్దాము. ఇక సంతానం లేకపోవడానికైతే అనేక కారణాలు దోహదం చేస్తాయి. జన్మ జాతకంలో చాలా రకాలుగా కారణాలు ఉంటాయి అనేది ప్రథమంగా బేసిక్గా చూద్దాము. ముందు వీటిలో కొన్ని ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాము. 5వ భావంపై పాపగ్రహాల ప్రభావం ముఖ్యంగా, ఇది ఎక్కువగా దీన్ని చూడాలి. ఫస్ట్ మనం చూడాల్సింది 5వ భావం. దాని మీద పాపగ్రహాల ప్రభావం ఉందా, ఆ లగ్నానికి సంబంధించిన పాపగ్రహాలు కానీ లేదా నైసర్గిక పాపులు ఎవరైనా శని, రాహువు, కేతువు, కుజుడు మరియు సూర్యుడు వంటి పాప క్రూర గ్రహాలు 5వ భావంలో ఉండటం లేదా దానిని చూడటం సంతాన సమస్యలను సృష్టిస్తుంది అనేది శాస్త్రంలో చెప్పబడింది. ఇక 5వ భావాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు, 5వ భావాధిపతి ఎప్పుడు బలహీనంగా ఉంటాడు, 6, 8 లేదా 12 హౌసెస్, వాటిని దుస్థానాలు అనటం జరిగింది. ఆ దుస్థానాలలో 5వ భావాధిపతి స్థితి పొంది ఉన్న పాపగ్రహాలచే పీడితుడైనా కానీ సంతాన భాగ్యం కష్టమవుతుంది ఆ జాతకునికి అనేది మనం పరిశీలించాలి అనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఇక కొన్ని బ్యారన్ సైన్స్ అని ఉంటాయి, మన శాస్త్రంలో చెప్పబడింది. బ్యారన్ సైన్స్ అంటారు. అంటే కొన్ని వృద్ధా గ్రహాలు, అంటే బ్యారన్ సైన్స్ అంటే గడ్డి వేస్తే కూడా మొలవదు అనేది అంటారు కదా. అలాంటి గ్రహాలు కొన్ని మన జ్యోతిష శాస్త్రంలో కొన్ని అలాంటి స్థానాలని చెప్పటం జరిగింది. అవి 5వ భావం,
వృషభమైనా, కన్య అయినా, వృశ్చికమైనా అలాంటి వాటిల్లో 5వ స్థానం గనక అయితే గనక సంతానహీన రాశులు అయితే అవి చెప్పటం జరుగుతుంది. ఆ సంతానం ఆలస్యం కావచ్చు. అప్పుడు 5వ స్థానాధిపతి 5వ స్థానం వృషభం అయినా, 5వ స్థానం కన్య అయినా, 5వ స్థానం వృశ్చికం అయినా కూడా ఇవి బ్యారన్ హౌసెస్ అంటారు. ఆలస్యం కావచ్చు, లేదా దత్తత తీసుకోవాల్సి కూడా రావచ్చు. ఇలాంటి హౌసెస్లో 5వ స్థానానికి సంబంధించిన ఈ బ్యారన్ హౌసెస్కి సంబంధం రిలేషన్ ఉంటే గనక ఇక ఇంకా ఇతరత్ర గురువు కూడా పీడింపబడి ఉండకూడదు. గురువు పుత్రకారకుడైన గురువు బలహీనంగా ఉండకూడదు. జన్మ జాతకంలో లగ్నాన్ని అనుసరించి నీచలో లేదా శని, రాహు వంటి గ్రహాలతో కలిసి ఉంటే సంతానంలో సమస్యలు అనేవి వస్తాయి. అంటే ఆ శని, రాహు వాటి నక్షత్రాల్లో గురువు స్థితి పొంది ఉన్నప్పుడు కూడా ఆయా భావాల్లో అది 5వ స్థానానికి రిలేషన్గా ఉన్నప్పుడు కాకుండా కూడా గురువు సంతానకారకుడు కాబట్టి, పుత్రకారకుడు కాబట్టి అప్పుడు కూడా సంతాన సమస్యలు వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక అబార్షన్స్, ఒక యోగం ఉంది, యోగం ఉండి గర్భధారణ చేసిన తర్వాత ఆ గర్భం నిలబడకుండా పోవటానికి అబార్షన్స్, దాన్ని ఎలా మన జన్మ జాతకం నుండి చూడాలి? ఇప్పటి వరకు అసలు సంతాన యోగాలంటే ఎలా ఉంటాయి, వాటి సమస్యలు ఎలా వస్తాయి, ఏ కారణాలు ఏంటి అనేది చూసాం. అయితే అబార్షన్స్ అయిపోవటానికి ఎలా చూడాలి? 5వ భావం మరియు 5వ భావాధిపతి చూడాలి. గర్భస్రావాన్ని విశ్లేషించటానికి కూడా 5వ భావాన్ని ప్రధానంగా పరిశీలించాలి. పంచమ భావం అంటే సంతాన భావం అనేది ప్రధాన కారణంగా తీసుకోవాలి. ఇక 5వ స్థానంలో కుజుడు కానీ, రాహువు కానీ ఎక్కువగా ప్రభావం ఉంటే 5వ స్థానాధిపతి కుజుడయ్యి లేదా రాహుతో కలిసి 8 లేదా 12 స్థానంలో ఉంటే గనక గర్భస్రావం అవుతుంది, అబార్షన్స్ అవుతాయి, గర్భధారణలో తీవ్ర సమస్యలు తలెత్తుతాయి అనేది సూచించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కుజుడు మరియు రాహువు ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే కనుక 5వ స్థానాధిపతి కుజుడు అయినా లేదా రాహుతో కలిసి 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్న గర్భస్రావం లేదా గర్భధారణలో తీవ్ర సమస్యలు తలెత్తుతాయి అని. సో అప్పుడు కూడా ఈ ప్రభావాలు సంతాన సమస్యలు, గర్భ సమస్యలు వస్తాయి అనేది సూచించవచ్చు. ఇక కేతువు ప్రభావం, 5వ భావంలో కేతు ఉంటే ఆకస్మికంగా గర్భస్రావాలు లేదా ప్రసవ సమస్య టైంలో కూడా, ప్రసవించే సమయంలో కూడా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కేతువు 5వ స్థానానికి వస్తే, కేతు 5లో స్థిరపడినా, కేతువుతో 5వ స్థానంతో లింక్ ఏర్పడినా కానీ, ఇక 5వ స్థానాధిపతి కేతు నక్షత్రంలో ఉన్నా కానీ ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. అంటే డెలివరీ టైంలో కూడా సమస్యలు ఎదుర్కొనేది, లేదా ప్రిమెచ్యూర్గా కానీ గర్భస్రావాలు, అబార్షన్స్ అవటం కానీ ఈ కేతు ఉన్నా కానీ ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి 5వ స్థానానికి సంబంధం ఉండి. ఇక గ్రహాలు, బుధ గ్రహం, శుక్రగ్రహ పరిశీలన కూడా దోహదపడతాయి కొంతవరకు. అది ఏ పరిస్థితుల్లో? బుధుడు నపుంసక గ్రహంగా పరిగణించబడతాడు కాబట్టి 5వ భావంతో లేదా 5వ భావాధిపతితో బుధుని సంబంధం ముఖ్యంగా శని వంటి ఇతర పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు సంతాన సమస్యలను లేదా ఆలస్యాన్ని సూచిస్తుంది. ఆ కలయిక బుధుడు సంతానోత్పత్తిని మరియు మేధస్సును కూడా సూచిస్తాడు. కానీ అతని స్థానం మరియు ఇతర గ్రహాల ప్రభావం ఫలితాన్ని నిర్ణయిస్తాయి అనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది ఇతరత్ర. ఇక శుక్రుడు పునరుత్పత్తికి వ్యవస్థకు కారకుడు. మెయిన్ 5వ భావంలో శుక్రుడి యొక్క బలమైన స్థానం సంతాన యోగాన్ని ఇస్తుంది. బలంగా ఉండాలి. కాకపోతే శుక్రుడు 5వ స్థానంలో, అయితే శుక్రుడు పాపగ్రహాలతో ముఖ్యంగా శని లేదా కేతువుతో 7వ లేదా 12వ స్థానంలో కలిసి ఉంటే గనక అది సంతాన సమస్యలకు లేదా వైవాహిక సమస్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి సంతానం లేకపోవటం, ఆలస్యంగా జరగటం ఇలాంటివి జరుగుతాయి, సంతాన సమస్యలు ఉద్భవిస్తాయి. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో ఈ
విశ్లేషణ అనేది ఒక సంపూర్ణంగా చేయాల్సి ఉంటుంది. అది జన్మ జాతకాన్ని బట్టి వారి 5వ స్థానం, 5వ స్థానాధిపతి, బుధుడు, శుక్రుడు, గురువు, శని, రాహు, కేతు, కుజులు వీటన్నిటినీ కూడా పరిశీలించి అవి వాటి సిగ్నిఫికేషన్స్ వేటికి వచ్చాయి అనేది చూసి ఇంకొకటి సప్తమ స్థానాన్ని కూడా చూడాలి. 7వ ఇది D1 చార్టులో, అలాగే D7 చార్టును కూడా విశ్లేషించాల్సి ఉంటుంది సంతానానికి ముఖ్యంగా. అలాగే నవాంశను కూడా చూడాల్సి ఉంటుంది. ఎక్కువగా D7 చాలా D1 D7 కూడా సంతానానికి కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా D7లో కూడా విశ్లేషించాల్సి ఉంటుంది. ఇది ఈ శాస్త్రీయ విశ్లేషణ కొరకైతే కనుక జన్మ జాతకాన్ని నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. కాకపోతే ఆ గ్రహాలు, కారకత్వాలు, ఏ నష్టాలు జరుగుతాయి, ఎవరి మూలంగా, ఎలా, ఏ విధంగా, అసలు సంతాన యోగం, ఏ కారకులు ఎవరు, అబార్షన్స్ కారకులు ఎవరు, ఏ పరిస్థితుల్లో ఈ సమస్యలు తలెత్తుతాయి అనేది మాత్రం ఇందులో చర్చించుకోవటం జరిగింది. ఇక పూర్తి విశ్లేషణ అంటే గనక జన్మ జాతకం నుండి చూస్తే ఖచ్చితంగా చెప్పవచ్చు, ఇంకా ఖచ్చితంగా ఆ జాతకునికి చెప్పవచ్చు అనేదానికి ఉదాహరణగా ఈ భావాలని ఇలా చూడాలి, ఈ కారకత్వాలు, ఈ గ్రహాలు అనేది చెప్పడం జరిగింది ఇందులో. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, like and subscribe and comment also, please. Thank you very much.